कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. మూడవ శ్లోకం. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యమితి చాపరే. పద విభజన. త్యాజ్యం దోషవత్ ఇది ఏకే కర్మ ప్రాహుః మనీషిణః యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం ఇతి చ అపరే. తాత్పర్యం: కొందరు బుద్ధిమంతులు దోషాన్ని విడిచిపెట్టినట్లు కర్మలు కూడా విడువదగినవే అని అంటారు. మరికొందరు యజ్ఞం, దానం, తపస్సు మొదలైన కర్మలు విడువకూడదు అంటారు. మనస్సును వశంలో తెచ్చుకున్న కొంతమంది బుద్ధిమంతులు కర్మలన్నీ ద్వంద్వాల దోషాలతో కూడుకున్నవే కనుక కర్మల్ని పూర్తిగా వదిలిపెట్టాల్సిందే అంటారు. మరికొందరు యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సుని విడిచిపెట్టకూడదు కదా అంటారు. చాలా వరకు ఫలం మీద ఎవరు ఆశను విడిచిపెట్టలేరు. అందుచేత వాళ్ళు కర్మలన్నీ కట్టిపడేసేవి అంటారు. జిహ్వచాపల్యం పోని రోగి అన్ని రకాల అన్నాలను నిందిస్తూ ఉంటాడు. కుష్ఠరోగి వికృతంగా ఉన్న తన శరీరం మీద కాకుండా తన మీద వాలి ఈగల మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. అలా ఫలాలను విడిచిపెట్టే సామర్థ్యం లేని వాళ్ళు లోభంలో చిక్కుబడి పైకి కర్మలన్నింటినీ చెడ్డవని నిందిస్తూ ఉంటారు. విముక్తి కోసం ప్రయత్నించే యోగి యజ్ఞాలు, దానాలు, తపస్సులు అనే పనులను వదిలిపెట్టకూడదని వాస్తవంగా ప్రజ్ఞావంతులైన వాళ్ళు చెప్తూ ఉంటారు. కర్తవ్య కర్మలను ఫలాస లేకుండా చేయని వాడు నిజమైన యోగి కాడు, సన్యాసి కూడా కాడు అని 6వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. కర్మలనేవి క్లేశాలను తెచ్చిపెడతాయని వదిలిపెట్టకూడదు. వాటిని ఫలాపేక్ష లేకుండా చేయడం అనే క్రమశిక్షణతో చేయడమే విజ్ఞత. అసలు యజ్ఞం అంటే భౌతిక చైతన్యాన్ని అంతస్సులోని జ్ఞానాగ్నిలో వేల్చడం అని అర్థం. మనిషికున్న కోరికలను దివ్యమైన అభిలాషలనే అగ్నిలో వేల్చడమే అసలైన యజ్ఞం. బాహ్యంగా జరిగే యజ్ఞంలో నేతిని నిప్పులో వేల్చడం అనే ప్రతీకతో ఈ పనులనే చేస్తారు. బాధపడుతున్న వాళ్ళకి ద్రవ్య రూపంలోనో ధన రూపంలోనో దానం చేయడంలో వాళ్ళలో బాధపడుతున్నవాడు భగవంతుడే అన్న భావాన్ని చూపించడం జరుగుతుంది. తన కోసమే వస్తువుల్ని తెచ్చుకోవాలనే పరిమితమైన కోరికను సర్వభూతాల్లోనూ ఉన్న భగవంతుడికి ఆ వస్తువుల్ని ఇవ్వాలి అనే నిస్వార్థమైన కోరికతో జయించాలి. భౌతికమైన అశాంతిని జయించాలని చేసే ఆత్మ నిగ్రహాత్మకమైన పనులు శరీరాన్ని, మనసుని, అహంకారంగా మారిన ఆత్మని తర్ఫీదు చేయడానికి పనికొస్తాయి. అందుచేత నిజమైన ప్రజ్ఞావంతులు యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సుని విడిచిపెట్టకూడదని చెప్తారు. కర్మ అనేది ఉపాధికి సంబంధించింది. ఉపాధి అంటే శరీరము, ఇంద్రియాలు, మనసు, ఈ 3 ఉంటేనే ఏదైనా కర్మ అనేది చేయగలుగుతాం. మరి ఉపాధి ఎట్లాంటిది అంటే ఇది భ్రాంతిజన్యం. కనిపించేదంతా భ్రాంతి, సత్యం కాదు, నిజం కాదు, శాశ్వతం కాదు అని అంటున్నారు కదా. అలాగే ఆత్మ అనేది సర్వసాక్షి. కాబట్టి దోషాన్ని ఎలా వదిలేస్తామో కర్మను కూడా వదిలేసేయాలని కొందరు అంటారు. వాళ్ళు ఎవరంటే సాంఖ్యులు. వాళ్ళ అభిప్రాయం ఇదనమాట.
కర్మ బొత్తిగా అసలు వదిలేసినట్లయితే జీవయాత్ర ఎలా సాగుతుంది? ఏ పని చేయకుండా ఎలా ఉంటాం? మరి చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది అనే ఒక కారణంతో కొంతమంది ఏమంటారంటే చిత్తశుద్ధికరమైనటువంటి తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి కర్మలు వదలాల్సిన అవసరం లేదు, అవి చేస్తూ ఉండాలి అని చెప్పి అంటారు. ఈ ప్రకారంగా జనుల్లో 2 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పి భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కర్మలన్నిటిలోనూ కూడా మనకి 2 రకాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే కారణం, కార్యం. కారణం ఉన్నంత వరకు కార్యం జరుగుతుంది. ఉదాహరణకి వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షం పడడం వల్ల భూమి అంతా తడుస్తుంది. అలాగే కొత్తగా కడుతున్నటువంటి ఇల్లు కూడా తడిసిపోతుంది. అయితే ఇక్కడ 2 జరుగుతున్నాయి. భూమి తడవడం వల్ల వ్యవసాయదారుడికి ఉపయోగకరము, అలాగే కొత్తగా నిర్మిస్తున్నటువంటి గృహం తడవడం వల్ల గృహం కడుతున్న వాడికి నష్టం. కనుక వర్షం కురవడం వల్ల మంచి చెడు కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే దీపం వెలుగుతోంది, ఆ దీపం వెలుతురులో భగవద్గీత చదువుకొని మనము ముక్తి పొందొచ్చు, ఆనందించవచ్చు. అలాగే దాని చుట్టూ పురుగులు చేరి అవి చచ్చిపోవచ్చు. అంటే ఇక్కడ కూడా 2 కార్యాలు, ఒకటి మంచి కార్యం, ఇంకోటి చెడ్డ కార్యం జరుగుతున్నాయి. జీవించడానికి శ్వాసిస్తున్నాం, జీవితము దేవారాధనకే ఉపయోగించబడుతుంది, అది మంచి కార్యం. శ్వాసిస్తున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి లెక్కలేని సూక్ష్మజీవులు శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి నశిస్తూ ఉంటాయి, ఇది చెడు కార్యం. ఈ రీతిగా కర్మల్లోనూ కూడా మంచి చెడు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కర్మల్లో దోషాలన్నింటినీ గుర్తించు జ్ఞానులు ఏమన్నారంటే కర్మల్ని వదిలేసేయాలి అన్నారు. అయితే శ్వాస తీస్తున్నప్పుడు సూక్ష్మజీవులు లోపలికి వెళుతున్నాయి కదా అని శ్వాస తీసుకోవద్దు అంటే ఎలాగా? కుదరదు కదా మరి అది. అయితే కొంతమంది దానికి ముక్కుకి ఏదో కట్టుకోవడం అది కూడా జరుగుతుంది. అయితే యాగము, దానము, తపస్సు అయినటువంటి కర్మలు, వాటిలో దోషాలు కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా విడవద్దు అని చెప్తున్నారన్నమాట. వాటిని చేస్తూనే ఉండాలి అన్నది మరికొంతమంది విజ్ఞులు అభిప్రాయం. ఎందుకంటే జీవితమే దోషభూయిష్టమైంది, దానికోసం ఎవరైనా జీవితాన్ని నశింపజేసుకోలేరు కదా. గులాబీకి ముళ్ళు ఉంటాయి, ముళ్ళ చెట్టు కదా అని ఆ మొక్కల పెంపకాన్ని అశ్రద్ధ చేస్తే అందము, సువాసన నిండినటువంటి ఆ రోజా పుష్పాలు మనకి దొరకవు. విషం హానికరం. అణుమాత్రపు విషం శరీరంలోకి వెళ్తే అది క్షణంలో ప్రాణాలని తీసేస్తుంది. కానీ అదే విషం ఔషధంగా మార్చినట్లయితే అది ప్రాణాలని రక్షిస్తుంది కూడా. అలా కర్మము అలాంటిదే అన్నమాట. మానవుణ్ణి అది బంధించేటటువంటి స్వభావం కలది కర్మ అనేది. కానీ అదే కర్మ యాగంగానో, తపస్సుగానో, దానంగానో చేసినట్లయితే దోషాలని తొలగించే అవకాశం కూడా ఉంది అని. కనుక ఇటువంటి సత్కర్మల్ని త్యజించాల్సిన అవసరం లేదు, చెయ్యొచ్చు, చెయ్యాలి, వదలకూడదు అని మరికొంతమంది అంటారనమాట. అలా అని భగవానుడు లోకంలో అనుకుంటున్న వాళ్ళు ఇలా అనుకుంటున్నారని తెలియజేస్తున్నాడు. కృష్ణార్పణ. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. జయ శ్రీకృష్ణ.